బీజేపీయే వస్తుంది, మోడీకే ఓటేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఈ మాటలు ఏంటన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇండియా టీవీ ఆప్కి అదాలత్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న విషయం తెలిసిందే. సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీలో ఫస్ట్ టైం ఓటర్లున్నారు, ఎవరికి ఓటు వేయాలో ఆలోచించి ఓటు వేయండి అన్నారు. ఇలా అనగానే ఆడియన్స్లో ఉన్నవాళ్లు మా ఓటు మోడీకే అన్నారు. దీంతో అయితే మోడీకే ఓటు వేయండి అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. యూత్ను కాంగ్రెస్ వైపు మళ్లించకుండా ఓటు వేస్తే వేసుకోండి అన్నట్టుగా రేవంత్ మాట్లాడడంపై కాంగ్రెస్లోనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే బీజేపీకి 240 సీట్లు వస్తాయని మరోసారి వ్యాఖ్యానించారు. బీజేపీకి 240 సీట్లు వస్తే ఎన్డీఏ కూటమికి మెజారిటీ దాటుతుంది కదా. మరి అలాంటప్పుడు రేవంత్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించడం వెనుక పరమార్థం ఏంటి అని అడుగుతున్నారు. కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్పకనే చెబుతున్నారా? ఇక అలాంటప్పుడు రేవంత్ రెడ్డి అంత దూరం వెళ్లి తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడమే తప్ప కాంగ్రెస్ కు మేలు చేసింది ఏముంది అని వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీని కాకుండా తన కోసం ఆ ఉత్తరాది ఛానల్లో మాట్లాడాలని నట్టింట వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ మారడం గ్యారంటీ అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి.